పెన్మెత్స సుబ్బరాజు గారు సేకరించిన వేలాది కొటేషన్స్ని చక్కగా చర్చించుకుంటూ వీడియోల రూపంలో తీసుకొస్తున్నా. మధ్యలో ఒక్కసారి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు. ఒక 43 పుస్తకాలను రాసినటువంటి సాహితీ విమర్శకులు. ఆయన తీసుకొచ్చిన వేమన కవిత్వం సామాజికత, వేమన కవిత్వం సామాజికత అనే అంశం మీద తీసుకొచ్చినటువంటి ఒక మంచి పుస్తకం నా చేతికి వచ్చింది. ఇది 112 పేజీలు ఉంది. ప్రజాశక్తి బుక్ హౌస్ వారు దీన్ని పబ్లిష్ చేశారు, ముద్రించారు. ఇందులో ఉన్న ఒక పద్యాన్ని చదువుకొని మనం ఆ కొటేషన్స్లోకి వెళ్దాం. వెర్రి నక్కలవలె వేదముల్ జదివేరు, యాశయంబులెరుగరయ్యవార్లు, వేదసారమంత వేమన ఎరుగును అని వేమన గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో 854 పేజీలో పెట్టారు. ఏమనంటే, ఒక నక్క అరిస్తే అనేక నక్కలు అసలు ఆ నక్క ఎందుకు నరిసిందని ఆలోచించకుండా అవి కూడా అరుస్తావు అని చూస్తాం కదా, అలా అరుపులు పెట్టినట్టుగానే వెర్రి నక్కల వలె వేదములు చదివేరు. వెర్రి నక్కలు ఏ విధంగా అయితే ఒకటి అరిస్తే మిగతాయి అనుకరించినట్టుగానే వేదములు చదివేరు. వాటి యొక్క సారాంశం కూడా వాటికి తెలియదు, కానీ వీటన్నిటిని వేమన ఎరిగిండు అని చెప్పాడు. అలా చెప్తూ ఏమన్నాడంటే, వేద విద్యలెల్లా వేశ్యల వంటివి, భ్రమలు బెట్టి తేట పడగ నీవు, గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది, విశ్వధాభిరామ వినురవేమ. చూడైన ఏమంటున్నాడు, వేద విద్యలెల్లా వేశ్యల వంటివి, ప్రాస్టిట్యూట్స్తో పోల్చాడు ఇక్కడ. మరి భ్రమలు పెట్టి తేట పడగలవు నీయవు అంటే నిన్ను భ్రమలల్లా ఊహలనే ఉంచుతాయి. గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది, ఒక రహస్యంగా ఉండే ఒక విద్యలో బంధించి ఆ విద్యను వాళ్ళ దగ్గర పెట్టుకుని అంటాడు. అందుకే వేదం నాద ప్రధానం, అంటే సౌండ్ బేస్డ్గా ఉండేవే వేదాలు. అందువల్ల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని వాటిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు లాక్కున్నారని చెప్తున్నాడు. వేదం తత్వం కాదు, వేదం తత్వం కాదు, శాస్త్రం కాదు, అదొక శాస్త్రం కాదు. ఆనాటి ఆటవికుల ఆలోచనలే వేదాలు. ఆనాటి అంటే దాదాపు 2000-3000 సంవత్సరాల క్రితము ఆటవికులు అంటే మనలాగా కార్లు, బంగ్లాలు, విమానాలు, రైళ్లు లేదా ఈ ఆధునిక పరికరాలు, మొబైలు, బైక్లు, ఇవి ఉన్న పరిస్థితుల్లో లేవు. ఆటవికం అంటే అడవిలో జంతువులలో జంతువుగా ఉంటూ కాస్త మెరుగ్గా జీవిస్తున్నటువంటి ఆది మానవులు, వాళ్ళ ఆలోచనలే వేదాలు. అవి ఈనాటికి అవి ప్రమాణాలు అనడం, వాటిని అర్థం తెలియకుండా వల్లించడం, వాటికి విపరీతార్థాలను లాగడాన్ని వేమన ప్రశ్నించాడు, ఆ రోజే ప్రశ్నించాడు. అందుకే వేమన ప్రజలకు ప్రశ్న నేర్పించినటువంటి పరమగురువు అయ్యిండు ఆయన. అందుకే వేమనను ఏమంటారు, వేమన నోస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ అని చెప్పుకున్నారు ఈ పుస్తకంలో. అందుకే వేమన వేదమును దాటిండు, వేదాలను అర్థం చేసుకున్నాడు. మరి ఈ విషయాన్ని ఎవరు రాశారు? ఒక బ్రౌన్ దొర రాశాడు. దీనిని రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు, వేమన కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే, కానీ ఆయన రెడ్డిగా ఎక్కడ ఓన్ చేసుకోలేదు. అయితే ఈయన రచనలు పుస్తకాల్లో ఎక్కువ రాకపోవడానికి కారణము, మెజారిటీ ప్రజలు విశ్వసించే విశ్వాసాల మీద ఆయన వ్యతిరేకత ప్రకటించేశాడు. అనగననగ రాగం అతిశయ ఇల్లుచుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ అంటే, ఓహో అనగననగ రాగం అనేది ఆయన ఏవైతే సింపుల్గా ఉన్నాయో అవి మనకు వచ్చేస్తాయి. కానీ ఆయన నమ్మకాలను, విశ్వాసాలను, దైవత్వాన్ని, దేవుణ్ణి, వేదాలను, కులాలను, మతాలను, ఆయన బతికి ఉన్నప్పుడు కనిపించే ప్రతి సమస్యను ప్రశ్నించడం వల్ల ఆయనకు చరిత్రలో స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే
రాజుల ఆశ్రయించినటువంటి రచయితలకు రాచభోగాలు మర్యాదలు లభించి అవి ముద్రణకు నోచుకుంటాయి. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ విమర్శిస్తూ సూటిగా చెప్పే పుస్తకాలు ముద్రించడానికి చాలా తక్కువ మంది సహాయపడతారు. అదే ఆహో ఓహో అనేటువంటివి వెంటనే పెద్ద పెద్ద గ్రంథాలుగా ముద్రించబడతా ఉంటాయి. అవి పబ్లిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మరి ఒక 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక 35 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఈ పుస్తకంని మనకి వాక్యాలని మనకి గుర్తు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఎపిసోడ్లో కాదు ఒక సిరీస్ పెడదాం. అయితే నా గొంతు ఈ పద్యాలను లయబద్ధంగా పాడడానికి వినసొంపుగా ఉండకపోవచ్చు, కానీ ఆ పదాల యొక్క భావాలని అర్థం చేయించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ యూట్యూబ్ చూసే మిత్రులారా, మీలో కూడా చాలామంది మీకు తోచిన విధంగా మీకు తెలిసిన విషయాలని, సత్యాలని, సమాజానికి అవసరం అనుకున్న విషయాలని విస్తృతంగా వీడియోలు చేసి మీడియాలో పెట్టండి. ఇప్పుడు అసత్యాలు వందలు వేలు అందుబాటులో ఉన్నాయి. ఒక రీల్ ఇలా స్క్రోల్ చేస్తే 99 వీడియోలు అబద్ధాలు. ఈ మధ్య ఇచ్చిన ఒక సర్వేలో 69% ఫేక్ న్యూసే స్ప్రెడ్ అవుతుంది అని. అది వాస్తవమేదో అవాస్తవమేదో ఆలోచించే తీరిక ప్రజలకు లేదు, దాన్ని తర్కించి చర్చించే ఓపిక ప్రజలకు లేదు. అలా వాళ్ళకున్న శ్రమ నుంచి, అలసట నుంచి, పని నుంచి కాస్త ఆట విడుపు కోసం సెల్ ఫోనో, టీవో, యూట్యూబో ఏదో ఒకటి చూస్తున్నప్పుడు, ఇన్స్టాగ్రామో చూస్తున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆ చెత్తను తగ్గించాలంటే మంచిని ఎక్కువగా అందులో వేసుకోవాలి. అందరూ యూట్యూబర్లుగా మారండి, అందరూ వీడియోలు చేసి పెట్టండి. ఆ మధ్య టిక్ టాక్ రావడం వల్ల, లేదా రీల్స్ రావడం వల్ల, సెల్ఫీ వీడియోలు రావడం వల్ల ఎంతోమంది కళాకారులు, గ్రామీణ కళాకారులు ఆ భర్త, భార్య, వదిన, మరదలు, అన్న, తమ్ముడు, తోటి కోడళ్ళు, ఆఖరికి కూరగాయల బండి అమ్మే వ్యక్తి నుంచి మొదలుకుంటే ప్రయాణం చేసే వ్యక్తి వరకు తన అనుభవాలన్నీ ఈరోజు యూట్యూబ్ వేదిక అయ్యింది. చాలామంది రియలిస్టిక్గా చూస్తూ ఉన్నారు. అలా చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంతకాలం ముఖానికి రంగేసుకొని కెమెరా యాక్షన్ అని ఒక ప్రొడ్యూసర్, ఒక ధనవంతుడు, ఒక టీవీ, ఒక ఛానల్ వాడు, లేదా ఒక ప్రత్యేక ప్రొడ్యూసర్ ఉండి వాడు పెట్టుబడి పెట్టి మనమందరం చూస్తే వాడికి డబ్బులు వచ్చి ఆ కిరాయి నటనలు చూసాము. ఎంతోమందికి, కొద్దిమంది తిష్ట వేసిన వాళ్ళు ఎక్కువ మందికి అవకాశాలే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఎవరికి వాళ్ళుగా మీ భావాలని, మీ కళలని ప్రదర్శించవచ్చు. ఒక పెద్ద ఉన్నత స్థాయి అధికారి అయినా తనకు నాట్యం ఇష్టమైతే తాను నాట్యం చేసి ఆ వీడియో పెట్టుకోగలుగుతున్నారు. ఒక పెద్ద వ్యాపారవేత్త అయినా ఒక ఆట ఇష్టమైతే ఆట ఆడి పెట్టగలుగుతున్నారు. ఒక మంచి ప్రముఖ వ్యక్తులైనా వాళ్ళిద్దరూ హాయిగా ఫన్నీ విషయాల్ని హాయిగా రీల్స్గా చేసుకొని పెట్టుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఈ వర్తమానంలో రాయలేకపోయిన వాళ్ళు వీడియోలు చేసి సమాజం ముందు పెట్టండి. అది ఉపయోగకరమైతే ఆస్వాదిస్తారు, వినోదాన్ని ఇస్తే ఆస్వాదిస్తారు, పాపులర్ అవుతుంది. ఒక్కోసారి సరైన వేదిక లేక అది అలా ఉండిపోద్ది, కానీ ఎప్పుడో ఒకసారి అది చరిత్రలో స్థానం సంపాదించుకుంటుంది, వర్తమానాన్ని భవిష్యత్తుకు అందజేస్తుంది. కాబట్టి అందరూ అందించే ప్రయత్నం చేయాలని నేను కూడా వేమన పద్యాలను ఈ మధ్య విప్లవ రచయితల సంఘం సమావేశాల్లో విజయవాడలో ఒక 15 పుస్తకాలను సేకరించుకొని తెచ్చాను. ఇంతలా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ముందుగా అర్థం చేసుకొని, అధ్యయనం చేసుకొని, విభజించుకొని ఒక్కొక్కటి పద్యాన్ని చదివి దాని అర్థాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి వేమనకి ఒక్కసారి సలాం కొట్టి, ఎవరికైనా రెడ్డి కులస్తులలో గొప్ప వ్యక్తి, మంచి తత్వవేత్త, రచయిత, ఫిలాసఫరు, థింకరు, విమర్శకుడు, నాస్తికుడు, హేతువాది, మానవవాది, వాస్తవికవాది ఎవరైనా ఉన్నారా అని ఆలోచించాలని అనుకుంటే యూ టు ట్రై టు ఫాలో దిస్ గ్రేట్ పర్సన్. నాకైతే బాగా నచ్చాడు. సో మనం ఇప్పుడు మళ్ళీ కొటేషన్స్లోకి వెళదాము. ఇక్కడ ఏంజెలో మిలన్ అనే ఆయన చెప్పిన కొటేషన్ ఏంటంటే, బలహీన మనస్కులకు భరోసాగా నిలిచేదే విశ్వాసం. బలహీన మనస్కులకు భరోసాగా నిలిచేదే విశ్వాసం, నమ్మకం అనేది. కాబట్టి ఎవరైతే నమ్మకం మీద ఆధారపడతారో వాళ్ళు బలహీన మనస్కులు అని అర్థం. అయితే ఈ మాట అనగానే పాము తొక్కగానే పాము జుప్పున లేచినట్టుగా ఎగిసిపడే ప్రమాదం ఉంది. ఈ మాట నేను చెప్పింది కాదు, ఏంజెలో మిలన్ అనే ఆయన చెప్పాడు.
మరి ఏంజెలో మిలన్ హిందువు ఏం కాదు, ముస్లిం ఏం కాదు, క్రైస్తవుడు. అలాగే డానీ అని ఆయన ఒక మాట చెప్తున్నాడు, విశ్వాసికి ఉండే ప్రథమ లక్షణం తనకు తానుగా అజ్ఞానాన్ని కోరుకోవడం. విశ్వాసికి ఉన్న ప్రథమ లక్షణం తనకు తానుగా అజ్ఞానాన్ని కోరుకోవడం. మరి కోరి తానే తెచ్చుకున్నాక, కోరి తనే అనుభవిస్తున్నాక, కోరి తనే ఆస్వాదిస్తున్నప్పుడు అది తప్పు అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు. అలాగే మరొక కొటేషన్లో కార్లోస్ మోరా అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, శాస్త్రీయ ఆధారాలు లేకున్నా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసాలకు మూలము. ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకున్నా, ప్రూవ్ చేసేది లేకున్నా, అసలు ప్రూవ్ చేయాలనే చర్చే లేకుండా, అసలు దాని గురించి ప్రశ్నిస్తేనే అంతమొందించాలనే స్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆధారాలు లేకపోయినా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసులకు మూలము. నేను ఒక సందర్భంలో రామాయణము అనే కథ చదువుతూ యుద్ధకాండలో శ్రీలంకని, ఇప్పుడున్న శ్రీలంకనే లంక అని చెబుతున్నారు. సరే, మనం అంత లోతులోకి వెళ్ళక్కర్లేదు. ఆ రావణాసురుడి యొక్క సైన్యము ఒకవైపు 100 ఏనుగులతోనూ, ఒక దుర్గం అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర దుర్గాలని పెద్ద కోటలు ఉన్నాయని, ఒక చోట 100 ఏనుగులతోనూ, ఒక చోట 1,00,000 గుర్రాలతోనూ, ఇంకొక చోట 1,00,00,000 మంది సైనికులు ఉన్నారని, ఇంకొక చోట 100 కోట్ల సైనికులు ఉన్నారు అని ఉంటుంది. 100 కోట్లు అంటే ఎంతమంది? అంటే 100 కోట్ల మంది సైనికులు కదా. 100 కోట్ల మంది సైనికులు ఒక దగ్గర కాపలా ఉన్నారా? ఇది అతిశయోక్తిగా లేదా అంటే పెద్ద గొడవ జరిగింది నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు. 2004 ముచ్చట నేను చెప్పేది. అంటే 20 ఏళ్ళ క్రితము ఒక డిస్కషన్ అయితే, ఫ్రెండ్లీ డిస్కషన్లో, ఒరే 100 కోట్ల మంది సైనికులు ఉన్నారా? మరి 100 కోట్ల మంది అంటే ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది, ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. ఈ 100 కోట్ల మంది సైనికులు ఎంతమందిని భార్యలను కలిగి ఉంటారు? ఒకడు 2-3 కలిగి ఉన్న 200-300 కోట్ల మంది కదా. ఆ రోజుల్లో ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఒక్కొక్కరు ఎక్కువ మంది పిల్లల్ని సంతానం కలిగి ఉండేవారు, ఆపరేషన్ లేదు. మరి వాళ్ళకి ఎంతమంది పుట్టారు? ఇలా తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? అంతమంది సైనికులే 100 కోట్ల మంది ఉంటే, వాళ్ళ భార్యలే 200-300 కోట్లు ఉంటే, ఇంకా వాళ్ళకి తిండి అలా. ఆ శ్రీలంక దేశం ఎంత, భూ పరిమాణం ఎంత ఉంటుంది, ఈ దేశ జనాభా ఎంత? అప్పుడు బహుశా మేము 20 ఏళ్ళ క్రితము 96-98 కోట్లు ఏమో ఉండే అప్పుడు భారత జనాభా. అంటే మొత్తం భారతదేశ జనాభా మొత్తం వాడికి ఒక దుర్గం వైపు, 4 ఒక పార్టీ వైపేనా అని ప్రశ్నిస్తే, ఆ రోజే అరే ఇది మా నమ్మకము, మా ఇష్టం, నువ్వు అవమానించకన్నాడు. అరే ఇందులో అవమానించడం ఏముందిరా? నువ్వు నా క్లాస్మేట్వి, నువ్వు అది నిజమని నమ్ముతున్నావు, నమ్ము, నేను అర్థం లేదు. చర్చ పెట్టావు కాబట్టి ప్రశ్నించాను. చర్చ పెట్టకపోతే ఇది నమ్మకం మాత్రమే అను అయిపోతుంది. నిజమని నువ్వు అంటే కదా నేను నిజం ఎలా అవుద్ది అని ప్రశ్నించాను అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి నేను కొంచెం తగ్గుతూ వచ్చాను. అలా తగ్గుతూ రావడం వల్ల ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నాను. ఈ మధ్య చిన్న వీడియోను వైరల్ చేసేసి మళ్ళీ పెంటంతా నా పైన పడేశారు. సరే, ఏదేమైనా 100 కోట్ల మంది సైనికులు ఉన్నారు అని అంటే వాళ్ళ ఇష్టం, అది మనమేం చేస్తాము. కాబట్టి ఇక్కడ శాస్త్రీయ ఆధారాలు లేకున్నా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసులకు మూలం, ఇంకేది మూలం కాదు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? డాక్టర్ బైరి నరేష్ చెప్పట్లేడు, కార్లోస్ మోరా అనే ఆయన చెప్తున్నాడు. ఈయన కూడా క్రైస్తవుడే. ఇప్పుడు మనం చెప్పే ఈ కొటేషన్స్ అన్నీ క్రైస్తవ మతం పైన ప్రశ్నించి, విమర్శించి, బైబుల్ పైన వీళ్ళంతా వ్యతిరేకతను ప్రకటించి సక్సెస్ అయిన పర్సన్స్, ఏదో అనామకుడు ఎల్లైనో, లింగైనో, పెంటైనో, గంటైనో, బుచ్చైనో చెప్పిన కొటేషన్లు కాదు. ఈ పదాలని, ఈ పేర్లని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ రచనలు, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ గ్రేట్నెస్ అంతా కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మరొక కొటేషన్ని చూద్దాం మిత్రులారా. తర్కంలో నాకు విశ్వాసం ఉంది. తర్కంలో, ఒక డిబేట్లో, ఒక డిస్కషన్లో, ఒక ఘర్షణ సంఘర్షణలో నాకు విశ్వాసం ఉంది.
కానీ విశ్వాసాన్ని తర్కంతో నిరూపించడం అసాధ్యం. నమ్మకం ఏదైతే ఉందో విశ్వాసము, దాన్ని తర్కంలో నిరూపించడం అసాధ్యము. దీన్ని ఎవరంటున్నారు? బ్రైస్ నెమోత్. బ్రైస్ నెమోత్ అనే ఆయన చెప్తున్నాడు, నాకు ఆ చర్చ, ఆ విమర్శ, ఆ ఘర్షణ, ఆ సంఘర్షణ, సంభాషణపై నాకు ఒక నమ్మకం ఉంది. కానీ ఉత్త నమ్మకం అంటే నిజానైతే నిరూపించవచ్చు, కానీ నమ్మకాన్ని చర్చ ద్వారా ఉండదు, నిరూపణ ద్వారానే నిరూపించబడుద్ది అనే విషయాన్ని బ్రైస్ నెమోత్ అనే ఆయన చెప్తున్నాడు. అలాగే మాడ్ క్యాండీ అనే ఆయన ఇంకో మంచి కొటేషన్ ఏం చెప్తున్నాడంటే, మీది గుడ్డితనం వల్ల వచ్చిన విశ్వాసమో, విశ్వాసం వల్ల వచ్చిన గుడ్డితనమో ఆలోచించుకోండి అంటున్నాడు. మీది గుడ్డితనం వల్ల వచ్చిన విశ్వాసమో, విశ్వాసం వల్ల వచ్చిన గుడ్డితనమో ఆలోచించండి అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ కొటేషన్ ఇచ్చావు మాడ్ క్యాండీ. మీలో చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బహుశా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు, లేదా ఆల్గరిథం ప్రమోట్ చేయడం ద్వారా, యూట్యూబ్ ప్రమోట్ చేయడం ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడరా వీడు, అరే ఈయన బైర్నరీస్ కదా, ఓ ఈడు నాసికుడు, మన మతాన్ని విమర్శించేటోడు, ఏదో ఒక చెడ్డ మైండ్లో పెట్టుకొని కొన్ని సెకండ్లు ఏం చెప్తానని ఇట్లా నొక్కిన వాళ్ళే ఉంటారు చాలామంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీ గుడ్డితనం వల్ల విశ్వాసం వచ్చిందా, మీరు దాన్ని నమ్ముతున్నారు కాబట్టి మీకు గుడ్డితనం వచ్చిందా, ఆలోచించుకోండి అని మాడ్ క్యాండీ చెప్తున్నాడు. ఇది బైబుల్ బోధకులను, బైబుల్ అనుసరించే వాళ్ళని ఉద్దేశించి ఆయన పాశ్చాత్య దేశాల్లో, యూరోప్లో చెప్పిన మాట ఇది, ఇక్కడ చెప్పిన మాట కాదు. ఇది అందరికి వర్తిస్తుంది. రుజువుకు నిలవని అంశం పట్ల గల దృఢమైన నమ్మకమే విశ్వాసం. రుజువుకు నిలవని, నిరూపించబడని అంశం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే ఏంటి? మూఢ విశ్వాసాలు. విశ్వాసం అంటేనే నమ్మకం. నమ్మకానికి మూలము అది, నిరూపణ అక్కర్లేదు, నేను నమ్ముతా అని అనుకోవడమే. దీన్ని ఎవరు చెప్పారు? వెబ్స్టర్ అనే వ్యక్తి నిఘంటువు తీసుకొచ్చాడు. ఆ నిఘంటువులో ఇది ఉంది, వెబ్స్టర్ నిఘంటువులో ఉంది. నమ్మకం అంటే నాకు నిరూపణతో పని లేదు అనేది. అయితే రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అనే ఒక గ్రేట్ ఇంగ్లీష్ రైటర్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. ఆయన ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులు తమ విశ్వాసాలను ఇతరులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తారు. చూడండి, విశ్వాసులు తమ విశ్వాసాలని ఇతరులపై బలంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా తమ విశ్వాసాలను పరీక్షించుకునేందుకు సిద్ధపడరు. ఎంత మంచి కొటేషన్. చాలామంది బిలీవర్స్, నమ్మకస్తులు వాళ్ళ నమ్మకాన్ని ఇతరులపై రుద్దాలనుకుంటారు. నేను ఆడికి వెళ్తే నీళ్ళు తాగితే పిల్లలు పుట్టిర్రు, నేను ఇడికెళ్ళి ఉపవాసం ఉంటే నాకు మంచి జరిగింది, నేను అక్కడికి వెళ్ళి మొక్కితే నాకు వీసా ప్రాబ్లం. ఒరే, వీసా ప్రాబ్లం క్లియర్ కావడానికి ఉన్న వ్యవస్థ వేరు, ఈడ అసలు వేరే దేశం ఎందుకు పోతున్నావు నువ్వు? ఇక్కడ ఉపాధి లేకనో అక్కడ అవకాశం ఎక్కువ వచ్చినావు కదా. దానికి ఈ రిలేషన్ వదిలేసి నీ అమ్మా నాన్నకి, నీ ఉన్న ఊరికి దూరంగా వెళ్ళిపోవడానికి నీకు ఆ దేవుడు వీసా ఇప్పించిండారా? అంటే దేవుడు మీ అమ్మా నాన్న నేను వేరు ఎత్తుడు అనుకోవచ్చా? మరి ఏం బుర్ర తక్కువతనాలో ఏమో. అందుకే రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ ఒక కొటేషన్లో ఏం చెప్తున్నాడు? విశ్వాసులు తమ విశ్వాసాలని బలంగా ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. నేను మాల వేసుకున్నాను, మీరు వేసుకుంటే జరుగుద్ది అని బలంగా చెప్తారు. కానీ తన విశ్వాసం ఎంతవరకు కరెక్టో అది ఎవరైనా ఒకరు నిరూపిస్తే మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఒక అల్లాను నిరూపిస్తే క్రైస్తవము, బౌద్ధము, హైందవం అంతా పోయి నిరూపణ వైపు వెళ్ళిపోతారు కదా. ఒక జీసస్ క్రైస్ట్ను నిరూపిస్తే అంతా వీకి వెళ్ళిపోతారు కదా. లేకపోతే ఒక హైందవమో, ఈ ఆర్యులు వేరే దేశం నుంచి ఈ దేశానికి, భారతదేశానికి మొదట వలస వచ్చిన ఈ ఆర్యులు, వీళ్ళు కూడా వాళ్ళు నిరూపిస్తే వెళ్ళిపోయేది కదా. అసలు వీళ్ళే నిజంగా వాళ్ళ దైవం ఉంటే పుట్ట చేత పట్టుకొని కైబర్ బోలాను కనుమలగుండా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నది ఒడ్డున వీళ్ళు ఎందుకు పొట్ట పట్టుకొని బతకడానికి వస్తారు? ఎప్పుడు
అవునా కాదా? కాబట్టి ఇవన్నీ విశ్వాసాలే, నమ్మకాలే, నిజాలు కావు. వీళ్ళు నా నమ్మకం నిజమైంది, నమ్ము 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 అని అన్ని సాక్ష్యాలు చెప్తా ఉంటారు. సాక్ష్యాలు ఎవరికి కావాలి? ట్రూత్ కావాలి. నేను చెప్పాను, నిన్న రాత్రి ముగ్గురు దేవతలు కలిసి నా దగ్గరకు వచ్చారు, నరేష్ గారు మా మతాలలో ఉన్న మూఢ నమ్మకాలన్నిటినీ పోగొట్టడానికి నువ్వు ప్రయత్నించు అని నాకు చెప్పారు అని అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అంతెందుకు మీ ఇంట్లోనో మీ తోడబుట్టిన వాళ్ళు దేవుడు నాకు నిన్న కలిసిండు అని అంటే నవ్వుతారు. ఈవెన్ నీ భార్య చెప్పినా, నీ భర్త చెప్పినా, నీ బిడ్డ చెప్పినా, నీ కొడుకు చెప్పినా నమ్మవు నువ్వు. ఎందుకంటే ఒక మత పేరుతో ఒక వేషం వేసుకున్నాడు చెప్తే మాత్రం నమ్ముతారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలను ఇతరులపై రుద్దాలనుకునే వాళ్ళే ఉన్నారు తప్ప ఆలోచింపజేసే వాళ్ళు లేరు, వారు నిరూపించుకునే వాళ్ళు కూడా లేరు. తర్వాత కార్లోస్ మోరా చెప్పిన మరొక కొటేషన్ ఏంటంటే, విశ్వాసం కారణంగా స్వతహాగా పనిచేసే మెదడు పాక్షికంగా తన విధుల్ని విస్మరిస్తుంది. ఈ నమ్మకం కారణంగా ఆలోచించే మెదడు ఆలోచించకుండా కాస్త సైడ్ అయిపోతుంది. అంతా చూసుకుంటారులే, అంతా దేవుడు దయ అనే యాక్టివ్గా పనిచేయాల్సింది పోతుంది అని చెప్తున్నాడు. ఎవరు? కార్లోస్ మోరా. అలాగే అండీ అహానా అనే ఆయన ఇంకో మాట ఏం చెప్తారు? తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది. చిన్న పదం, తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది అంటే ఏమన్నట్టు? సరైన జ్ఞానము విశ్వాసం వైపు, నమ్మకం వైపు కాదు, జ్ఞానం వైపు వెళ్తుంది. అంతేకాదు నిరూపణ నిత్య నూతనం, నిరంతరం నిరూపించుకోవాల్సిందే, నిరంతరం కొనసాగే ప్రక్రియ నిరూపణ అనేది. అది పనిచేస్తుంది అని అనుకుంటే బండి ప్రతిరోజు ఛార్జ్ కావాల్సిందే. స్టార్ట్ అయిద్దిలే అని అనుకుంటే అది స్టార్ట్ కాకపోవచ్చు, ఓ రోజు స్టార్ట్ అవ్వడం అనేదే నిరూపణ. నిన్న మొన్న 10 రోజులు బాగానే స్టార్ట్ అయిందంటే అది ఒక నమ్మకమే, అది అయిపోయింది. ఈరోజు మళ్ళీ నేను రోజు 1,00,000 రూపాయలు ఇచ్చి వాడిని బ్యాంకులో ఏమన్నాడు ఆ పెట్రోల్ బంక్ ఆయన, రోజు వెళ్ళి వేసి ఇచ్చాడు, అదంతా నిజం. కానీ ఈరోజు కూడా వేస్తాడు అనేది నమ్మకమే. వేసిండు అని నీకు రిప్లై అయితేనే నిజం. వాడు పట్టుకొని ఉడాయిస్తే ఈరోజు నీ నమ్మకం అపనమ్మకం అయి ఉండొచ్చు, నీ నమ్మకం వమ్ము కావచ్చు కదా. కాబట్టి నిజం నిజమే, నమ్మకము అందులో అబద్ధం ఉండొచ్చు, కొంత నిజం కూడా ఉండవచ్చు. ఇంత సింపుల్గా చెప్పాడు. అసలు ఈ వాక్యం చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది, అంతే. పరిపూర్ణ జ్ఞానము విశ్వాసానికి ఎప్పుడు దారితీయదు. ఒక విశ్వాసము ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగితే అందులోని ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఒక విశ్వాసము ఎక్కువ కాలం కొనసాగితే దానిలోని ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఈ మాటని మార్క్ బిషప్ అని ఆయన చెప్తున్నాడు. మార్క్ బిషప్ అనే ఒక క్రైస్తవ అనుభవజ్ఞుడు, మత బోధకుడిగా ఉండే వ్యక్తే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏదైనా ఒక విశ్వాసం ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగిందనుకో, ఇక దాన్ని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు, ఆ ప్రయత్నమే చేయరు. మా దగ్గర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది. వాళ్ళిద్దరూ కోయ దొరసానులని, కోయ రాణులని, గిరిజన వీరవనితలని, అల్లూరి సీతారామరాజు లాగా, భగత్ సింగ్ లాగా, చంద్రశేఖర్ ఆజాద్ లాగా, చేగువేరా లాగా, జార్జి రెడ్డి లాగా వాళ్ళ కాలంలో, వాళ్ళు కాకతీయ కాలంలో, ప్రతాపరుద్రుని కాలంలో పగిడిద్దరాజు జంపన్నలు యుద్ధం చేశారని, వీళ్ళు యుద్ధం చేశారని ఒక చరిత్ర ఉంది. ఇది భక్తిగా మారి దైవంగా మారి కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు దాని గురించి పెద్దగా ఎవరు ప్రశ్నించడానికి ప్రయత్నించారు, ఎందుకంటే అది ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి. దీనినే చిన్నజీయర్ స్వామి గారు వాళ్ళు దేవతలు గారు, మా వేదాలల్లో, మా ఉపనిషత్తుల, మా గ్రంథాలలో వాళ్ళకు స్థానం లేదు, మేము వాటిని అంగీకరించాం, మీరందరూ దయచేసి శైవులుగాను వైష్ణవులుగాను మారిపోయి అటు శివుడి భక్తిగా కానీ ఇటు విష్ణు భక్తిగా మారండి, అటు శ్రీకృష్ణైనా నమ్మండి, ఇటు రామునైనా నమ్మండి తప్ప ఈ మధ్యలో మీకు గిరిజనులు ఒకరు, ఎస్టీలు ఒకరు, ఆ బీర్సా ముండాను ఎవరు పెట్టుకొని, సేవలాలను ఎవరు పెట్టుకొని, మీ 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 పద్ధతులలో ఎవరు ప్రముఖులు పెట్టుకొని మీరు నమ్ముతేట, అందరూ మా కళకాడికే రావాలి, మా దేవులనే నమ్మాలి అని ఆయన చెప్తే మొత్తం అందరూ
మా గిరిజన వీర వనితలను అవమానిస్తావా అని చెప్పి చిన్నజీయర్ స్వామి గారి పైన ఒక రకమైనటువంటి మాటల యుద్ధమే ప్రకటించారు. తర్వాత ఆయన దాన్ని మళ్ళీ అటో ఇటు తిప్పి ఇక ఎంటికలు ఉన్న అమ్మాయి ఎటు మూడ్చినా అందంగానే ఉంటుంది అన్నట్టు ఆయన చేతిలో ప్రధాన స్థాయి వ్యక్తులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, మతం ఉంటుంది, పెద్ద వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు. కాబట్టి ఏదైనా ఎక్కువ కాలం కొనసాగితే అదంతే. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆండాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, తలుపులమ్మ తల్లి, కిటికీలమ్మ తల్లి. నాకు కిటికీ అంటే విండోగానే తెలుసు, తలుపులు అంటే డోర్గానే తెలుసు. ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఒక దేవతల పేర్లు కూడా ఉంటాయి, గాజులమ్మ తల్లి కూడా ఉంటాయి. వాళ్ళని మనం అవమానించట్లేదు. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు నమ్ముకునే విశ్వాసానికి పెట్టుకున్న పేరు ఆకారం అవి. ఇప్పుడున్న ఏదైనా అంతే. ఇవన్నీ ఆకారాలు, పేర్లు, ఇవన్నీ కూడా నమ్మకాలే కానీ నిజాలు ఎప్పుడూ కావు అనే విషయాన్ని మనం పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ బిషప్ చెప్పిన మాట, ఒక విశ్వాసము ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగితే అందులోని ఔచిత్యాన్ని ఎవరు ప్రశ్నించరు అని. ఇంకొక వాక్యం చెప్పి మనము ఈ ఎపిసోడ్ని ముగించుకుందాము. ఏమంటున్నాడు ఇక్కడ? జేఎస్బి మోర్స్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, వాస్తవాలను బుర్రకెక్కించే కొద్దీ మూఢ విశ్వాసాలు సన్నగిల్లుతాయి. వాస్తవాలను బుర్రకెక్కించడం కొద్దీ మూఢ విశ్వాసాలు సన్నగిల్లుతాయి. దానికి నిరాకరిస్తే వివేకం సన్నగిల్లుద్ది, మౌఢ్య అనేది పై చేయి అవుతుంది. కాబట్టి మనం ఒక్కొక్కటి సైన్స్ని ఎక్కువగా అందిస్తూ మనము జన విజ్ఞాన వేదిక వారిని చూస్తూ ఉంటాం. వారు గడిచిన 30 సంవత్సరాలు దేవుడి గురించో లేకపోతే మతాలు కులాల జోలికో ఎక్కువగా నమ్మకాల జోలికి వెళ్ళకుండా మూఢనమ్మకాల పట్ల విస్తృతంగా పనిచేశాడు. ఈరోజు జేవివి జన విజ్ఞాన వేదిక అంటే తెలియని వారు ఉండరు. కాస్తో కూస్తో చదువుకున్న ఎవరికైనా విద్యావంతులందరికీ తెలుసు. వాళ్ళు విస్తృతంగా సైన్స్ని ప్రమోట్ చేస్తూ రావటం వల్ల కాస్త వాటంతటవే మూఢ విశ్వాసాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య అది జన విజ్ఞాన వేదిక, హేతువాదమా, నాస్తికోద్యమాల, ఇంకేదా మానవవాదమా, సైన్స్ ప్రచారకులు వీళ్ళంతా చేసే సైన్స్ ప్రచారం వల్ల మూఢనమ్మకాలు కాస్త తగ్గినట్టుగానే తగ్గుతూ, మళ్ళీ ఈ మధ్య మతాలు, నమ్మకాలు రాజకీయాలతో ముడిపడి ఆర్థిక అంశాలుగా మారిన తర్వాత మళ్ళీ ఒక మహా విస్ఫోటం లాగా వచ్చి సమాజం అంతా విస్తరించేశాయి. ఇప్పుడు ఏ సంఘాల వారైనా వాళ్ళ నమ్మకాలు, దైవత్వానికి సంబంధించి ఒక ఆలోచింపజేసే విషయం చెప్తే దాన్ని వక్రీకరించి నానా పెంట చేసే స్థాయికి అజ్ఞానం చేరుకున్నది. అయినా మనం కొన్ని నిజాలను, వాస్తవాలను మెల్లమెల్లగా బుర్రలోకి ఎక్కిస్తూ చైతన్యపరిచే ప్రయత్నం చేద్దాం.